హలో అండి. వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో అయితే సింపుల్‌గా వంట రాని వాళ్ళు కూడా ఈ కర్రీ అయితే చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. అంత బాగా చేస్ ఉంటుంది కర్రీ. అండ్ చాలా సింపుల్‌గా కూడా అయిపోతుంది. ఏ విధంగా చేయాలో అనేది రెసిపీ చూసేద్దాం రండి. ఇంత కర్రీ పేరు వచ్చేసి చామదుంపల కర్రీ అండి. నెల్లూరులో అయితే దీన్ని చామదుంపలు, చామగడ్డలు అని పిలుస్తారు. ఈ విధంగా ముందుగా అయితే చామదుంపలు తీసేసుకునేసి బాగా వాష్ చేసుకోవాలండి. ఇవి గడ్డలు భూమిలో నుంచి వస్తాయి కాబట్టి మట్టి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఒక 3 ఆర్ 4 టైమ్స్ వాష్ చేసేసుకున్నాక ఈ విధంగా ఒక గ్లాస్ అయితే వాటర్ పోసేసుకునేసి ముందు బాయిల్ పెట్టేసుకోవాలండి. ఇవి బాగా కొంచెం ఉడకబెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా స్పోక్‌తో మనం గుచ్చితే దాని లోపలికి దిగితే అవి అయితే బాగా ఉడికిపోయినట్టు ఇంక తీసేసుకునేసి పీల్ తీసేసుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్‌లో మనము కొంచెం ఆయిల్ వేసేసుకునేసి తిరగమాత గింజలన్నీ వేసేసుకునేసి ఆనియన్స్ ఉంటుంది కదా, అవి సన్నగా చాప్ చేసుకొని ఒక ఆనియను అవి కట్ చేసుకొని వేసుకోవాలండి. అవి కొంచెం వేగాక టమోటాస్ ఉంటాయి కదా, అవి వచ్చేసి ఒక 3 టమోటాస్ తీసేసుకునేసి ఈ విధంగా అవి కూడా సన్నగా చాప్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కొంచెం బాగా మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక టేబుల్ స్పూన్ వేసేసుకునేసి బాగా కలిసేటట్టయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా వేయించుకోండి. అది పచ్చివాసన పోయాక 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ వచ్చేసి ఇక్కడ నేను కారం తీసుకున్నాను. మీరు మీ స్పైస్ లెవెల్స్ తగ్గట్టుగా అయితే యాడ్ చేసేసుకోండి. ఈ కారం, పసుపు అనేటివి బాగా పట్టేటట్టు కూడా కలిపేసుకోండి. సాల్ట్ కూడా ఇక్కడ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మీరు మీ స్పైస్ లెవెల్స్ తగ్గట్టుగా సాల్ట్ కూడా టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. చూడండి ఆయిల్ అయితే బయట అబ్జర్వ్ అయ్యి బయటకు వస్తుంది కదా, ఈ విధంగా ఉన్నప్పుడైతే మనము చింతపండు వాటర్ ఉంటాయి కదా, జస్ట్ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టేసుకునేసి ఆ వాటర్ కూడా వేసేసుకునేసి ఈ విధంగా బాగా తెల్లనివ్వాలండి వాటరు. అప్పుడు మనము ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి ఈ చామదుంప గడ్డలను పీల్ తీసేసుకునేసి ఈ విధంగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిల్లో బాగా పులుసు, చింతపండు పులుసు, కారం, ఉప్పు అన్నీ గడ్డలకు మనకు పట్టేటట్టయితే బాగా బాయిల్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకునేసి ఒక 10-15 మినిట్స్ వరకు అయితే బాగా బాయిల్ చేసుకోవాలి కర్రీ. చాలా చిక్కగా వస్తుంది కర్రీ అయితే. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా ఈ కర్రీని చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఫైనల్‌గా అయితే అవుట్‌పుట్ అంత బాగా వస్తుందనమాట ఈ కర్రీ అనేది. చూడండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకునేసి మధ్యలో మనము ఈ విధంగా టాస్ చేసుకుంటూ, చూసుకుంటూ కలిపేసుకుంటే సరిపోతుంది. కొంచెం చిక్కబడ్డాక కర్రీ అనేది దించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టైంలో మనము 1 టేబుల్ స్పూన్ ఆవాలు, దానికొచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు తీసుకునేసి డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఆ పౌడర్ అనేది ఇక్కడ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇది యాడ్ చేయడం వల్లే కర్రీ అనేది టేస్ట్ చాలా ఎలిగెన్స్ అయిపోతుందండి. ఈ పొడి యాడ్ చేసి ఒకసారి ట్రై చేయండి కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. అది సీక్రెట్ ఇంగ్రీడియంట్ దీంట్లో. తర్వాత కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకోవడమే. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ అనేది రైస్‌లోకైనా, రోటీలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ ఆల్మోస్ట్ అంతా మనము చికెన్, మటన్ తిన్న ఫీలింగే వస్తుంది మనకి తింటుంటే. చూడండి ఎంత యమ్మీగా వచ్చిందో. మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.